ఒక దట్టమైన అడవి పొలిమేరలో ఉన్న చిన్న పల్లెటూరు. అక్కడ తండ్రి, కూతురు ఒక పాత మట్టి ఇంట్లో నివసిస్తుంటారు. ఆ అమ్మాయికి గత కొన్ని రోజులుగా నిద్రపోతే చాలు వింత వింత కలలు వస్తుంటాయి. వేల సంఖ్యలో పాములు తన చుట్టూ తిరుగుతున్నట్టు, తనను పిలుస్తున్నట్టు ఆమెకు అనిపిస్తుంటుంది. ఒక అర్ధరాత్రి అడవి నుండి ఒక నల్లని భారీ పాము నెమ్మదిగా పాకుతూ వచ్చి కిటికీ గుండా ఆమె గదిలోకి ప్రవేశిస్తుంది. గాఢ నిద్రలో ఉన్న ఆమె నోరు తెరిచి ఉండడంతో ఆ పాము నెమ్మదిగా ఆమె నోటి ద్వారా లోపలికి వెళ్తుంది. అత్యంత భయానకంగా ఉంటుంది. తెల్లవారే వరకు అది అక్కడే ఉంది. సూర్యోదయానికి ముందే మళ్ళీ అడవిలోకి మాయమైపోతుంది. ఇది రోజువారీ తంతుగా మారింది. దీనివల్ల ఆమె శరీరం నీరసించిపోయి, ముఖం పాలిపోయి మంచాన పడుతుంది. తన కూతురికి ఏమైందో అర్థం కాక ఆ తండ్రి విలువలాడిపోతాడు. వైద్యులు కూడా ఆమె జబ్బును కనిపెట్టలేకపోతారు. చివరి ప్రయత్నంగా తండ్రి ఒక శక్తివంతుడైన మాంత్రికుడిని ఆశ్రయిస్తాడు. ఆ యాంత్రికుడు తన తపశ్శక్తితో అక్కడ ఏదో అతీంద్రియ శక్తి ఉందని గ్రహిస్తాడు. ఒక చీకటి రాత్రి మంత్రతంత్రాలతో పూజ మొదలు పెడతాడు. హోమగుండం నుండి వచ్చే పొగ, యాంత్రికుడి గంభీరమైన మంత్రాల మధ్య ఆ అమ్మాయి నోటి నుండి పాము నెమ్మదిగా బయటకు రావడం మొదలవుతుంది. యాంత్రికుడు తన మంత్రదండనతో ఆ పామును శాశ్వతంగా అడవిలోకి పంపించేసి ఆ అమ్మాయిని కాపాడుతాడు.